అంటే అమ్మాయికినే చూసేవారంటే అలాగా అబ్బాయిని కూడా అయ్యో చూసేవారా? ఇద్దరిని చూసేవాళ్ళండి. ఆ అదే తర్వాత అదే. అడిగేవాళ్ళు కూడా. ముందు ఫస్ట్ చూసుకున్నాక ఇద్దరు అమ్మలక్క లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ పాయింట్లన్నీ ఎవరెవరు ఏమేమి ఐడెంటిఫై చేశారో కనిపెడతారు. వాటికి అప్పుడే వివరణ తీసుకుంటారు. ఆ తర్వాత వివరణ కరెక్ట్ అనుకుంటే పెళ్లిళ్ళు చేశారు. ఇది అది మా పెద్దవాళ్ళ అప్పుడు పెళ్లిళ్ళు చూసినాయి నేను. మా బాబాయిలు చూసా, మా మేనత్తలు చూసా. ఇది తర్వాత మా పిల్లల దగ్గరికి ఈ టైంకి వచ్చేటప్పటికి అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయి మంచోడు కష్టపడతాడు అంటే పెళ్లి చేయడం, అమ్మాయి కూడా కష్టపడే మనస్తత్వం ఉన్నోడిని పెళ్లి చేసుకోవడం మీద డిపెండ్ అయ్యాయి. అమ్మాయికి వంటలై రావాలి, అబ్బాయికి కష్టపడటం తెలియాలి. సంపాదన ఇక బాగా ధనవంతుల కుటుంబాల్లో అయితే ఆ లెక్కలు చూసుకునేవాళ్ళు. కట్నాలు గిట్నాలు, నా బొట్టోడికి కట్నాలతో సంబంధం లేదు కాబట్టి లేదు, పక్కన పెట్టేసాం. ఇది నడిచిపోయింది. అంతవరకు చూసుకున్నాం అప్పటి వరకు. ఇంకోటి పెళ్ళిళ్ళు ఈ 18, 22 ఆ రేంజ్లోనే అయిపోయింది. దాంతో ఆ తరం కూడా ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు నా వయసు వాళ్ళు పెళ్ళిళ్ళు జీవితాలు గత 15-20 ఏళ్ళ నుంచి ఏమైందంటే, ఇప్పుడు మన వయసులో ఉన్న మన భార్యల స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఒక కాన్సెప్ట్ సాధారణంగా ప్రతి లేడీకి కూడా లేదా ప్రతి మగాడికి కూడా ఇదివరకు ఇంజనీర్లు ఇవన్నీ ఎందుకు చదివిచ్చారు ఉద్యోగాలకి,